రికార్డింగ్ నెంబర్ 29 వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది 25వ శ్లోకం అన్నమాట. ఇక్కడ హెడ్డింగ్ ఏంటంటే జ్ఞాని అజ్ఞాని. మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ మనం వాడుకోవాలంటే పాజిటివ్ నెగటివ్ అనే రెండు వైర్లు కలిసి జంటగా పనిచేస్తేనే మనకది ఉపయోగిస్తుంది. వెలుతురు వస్తుంది, చల్లదనం వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, అన్నీ కూడా. మనకు అవసరమైనప్పుడు స్విచ్ వేస్తే బల్బు వెలిగి స్విచ్ ఆపంగానే మళ్ళీ ఆ పవర్ వెనక్కి యథాస్థానానికి వెళ్ళిపోతుంది. అదే రకంగా మనిషి కూడా ఈ పాజిటివ్ నెగటివ్లతోనే నివసిస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి తను చేయదలచిన కార్యక్రమంలో ఈ రెండు ఉంటాయి ప్రతి మనిషికి అని చెప్తున్నారనమాట. తను చేయదలచిన కార్యక్రమంలో అంటే తను అనుకుంటాడు ఇవి చేయాలి అని. ఏమేం చేయాలనుకుంటాడు, అందులో ఏమేమి ఉంటాయంటే తన కోరికలు ఉంటాయి, తన ఇష్టము, తనకిష్టం అస్సలు లేని ద్వేషము ఉంటాయి, అయిష్టం ఉంటాయి, అట్లాగే అహంకార మమకారాలు కూడా ఉంటాయి. అహంకారం అంటే ఈ దేహాన్ని నేను ఒక పేరుతో చలామణి అవుతాయి. ఐఎమ్ సో అండ్ సో, మా ఫ్యామిలీ ఎంత గొప్పదో తెలుసా, మా యాన్సిస్టర్స్ అసలు మేము మాట ఇచ్చామంటే అట్లాంటివన్నీ కూడా నేను నాది మీద మొత్తం ఉంటుంది. అది అహంకారం అంటే. అహంకార మమకారాలు నేను నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అండి అని చెప్పుకుంటూ ఉంటాం మనం. మా వాళ్ళందరూ అండి, మా ఊరండి, మా ఇల్లండి, అలా వెళ్తుంది. ఆ రెండిటితో అహంకార మమకారాలు ఇవన్నీ కూడా జంటగా పనిచేస్తుంటాయి. వాటిని అంటించుకొని మనిషి కోరికలను తీర్చుకోవడానికి తను అనుకున్న దోవలో వెళ్ళిపోతూ ఉంటాడు, పనులు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు కారు కొనుక్కోవాలంటే ఏం చేయాలి, నేను డబ్బు ఆదా చేయాలి, కష్టపడి సంపాదించాలి, ఏవో ఉంటాయి. ఆ కోరికని బేస్గా పెట్టుకొని ఇటు నుంచి పనులు చేసుకుంటూ వెళ్తాడు. ఆ మార్గంలో ఏమిటవుతుంది, కొన్నాళ్ళు అయితే తీరినట్టుగానే ఉంటాయి కోరికలు, కానీ ఏదో లోటు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద మనస్సుకు సంతృప్తి అనేది ఎక్కువ కాలం ఉండదు, చాలా తక్కువ కాలం ఉంటాయి. చేయాల్సినవి ప్రతి వ్యక్తికి కూడా తను చేయతలచినది, తను చేద్దాం అనుకున్నది, చేయవలసినవి ఈ రెండు కూడా నిజంగా చూస్తే కనపడతాయి. నేను అసలు ఇవాళ ఏం చేస్తూ ఉండాలి, నేను ఈ టైంకి మామూలుగా అయితే భగవద్గీత చదువుకుంటూ ఉండాలి, లేకపోతే మా నాన్నగారికి ఏదో హెల్ప్ చేస్తూ ఉండాలి, మా అమ్మగారికి ఏదో హెల్ప్ చేస్తూ ఉండాలి. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను చేయదలుచుకున్నది, నేను అనుకున్నది చేస్తున్నా, కానీ నేను అసలైతే అది చేస్తూ ఉండాలి అనేవి మనకి చాలా కామన్గా డే టు డే లైఫ్లో బాగా కనిపిస్తాయి. ఆ మార్గం మనం ఎన్నుకుంటాం. మనకేం చేయాలనిపించిందో మనం ఏం చేస్తే మన కోరిక ఇవాళ వెళ్ళకపోతే ఆ సినిమా వెళ్ళిపోతుంది తెలుసా అంటాం. అట్లా మనం మన మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు లోటు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కోరికలు తీరినట్టుంటాయి, కొన్ని తీరవు, ఎంత చేసుకున్నా తీరనట్టుగా ఉండి పీకుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా ఈ రెండు జంటగా ఉండటంతోనే జీవితం గడుస్తూ ఉంటుంది. కానీ బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడట, ఈ రెండింటిని అర్థం చేసుకుంటాడు. అసలు ఏం జరుగుతోంది అని చక్కగా అర్థం చేసుకొని, నేను దీంట్లో ఏది పక్కన పెట్టగలను, అవసరాలు ఎట్లాగో పక్కన పెట్టలేను, కోరికలు పక్కన పెట్టచ్చు అని ఆలోచించుకొని చక్కగా చెయ్యవలసినవి చేసుకుంటూ తన ఆలోచనలు కోరికలు అనే వాటితో జరిగేదానికి సంబంధం లేదు అని తెలియక చేస్తారు మామూలుగా. తనకొచ్చే ఆలోచన, తనకు కలిగే కోరిక, ఈ రెండిటికి ఏమిటి కనెక్షను? ఆలోచనేమో మనస్సులో పుడుతుంది, ఆలోచనతో కోరిక వస్తుంది, కానీ జరిగేది ఎవరు జరిపిస్తున్నారు? జరిగేది అనేది నేనేదనుకుంటే అది అయిపోతుందా, నేనేదనుకుంటే అది చేయగలుగుతానా, నేను అనుకున్నవన్నీ నేను సాధించగలుగుతానంటే అందరికీ క్వశ్చన్ మార్కే. మనం అటువైపు పని చేయొచ్చు, కానీ ఇది 100% గెలుపు నాదే అని చెప్పడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. అలా చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. తన ఆలోచనలు కోరికలు అనే వాటితో జరిగేదానికి సంబంధం లేదని తెలియటం లేదు ఎవరికి. ఈ రెండిటికి మధ్యలో పట్టుదల, కోపతాపాలు, బాధలు మాత్రమే తనకు మిగులుతున్నాయి అని తెలుసుకోలేకపోతున్నారు ఎవరు. కానీ ప్రకృతి ఏం చేస్తోంది, తన పని తను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రతివాడు ఏమో కోరిక తీర్చుకోవటానికే భార్య దగ్గరికి వెళ్తాడు, కానీ ప్రకృతి వాడి బలహీనత వాడుకొని జీవులను పుట్టించే పని ఆ ప్రకృతి నెరవేర్చుకుంటోంది. అనుకున్నది తన కామము, తన కోరిక, తన ఇష్టము, తన ఆలోచన, తన కోరిక, తన ఇష్టము, 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 త
తను ఎందుకు వెళ్ళాడు ఆ స్త్రీ దగ్గరికి? తన కోరిక కోసం వెళ్ళాడు. కానీ జరిగింది ప్రకృతికి కావాల్సిన శరీర కల్పన జరుగుతోంది. సరిగా అవగాహన చేసుకున్న, అర్థం చేసుకున్న బుద్ధిమంతుడు దీంట్లో ఉన్న రహస్యాలన్నీ చక్కగా ఏముంది, మనం ఏది తెలుసుకోవాలంటే అది తెలుస్తుంది. మన మనస్సుని ఎటువైపు పెడితే మనం అది మనకు చక్కగా అర్థమవుతుంది. ఇదేమిటి ఇట్లా రెండుగా ఉన్నాయి కదా, ఒక పని చేస్తుంటే రెండో వైపు లాగుతోంది ఏమిటిది, దీనికి కారణం ఏంటి, ఈ పని అవ్వకుండా ఇంకో పనికి ఎట్లా వెళ్తాను, ఒక పని మొదలుపెట్టినప్పుడు దాన్ని చెయ్యాలి కదా అనేటటువంటి కామన్ సెన్స్ని వాడుకుంటూ, మన బుద్ధిని వాడుకుంటూ, ఈ అక్కర్లేని వాటిని పక్కన పెట్టుకుంటూ చేసేటప్పుడు మనకే తెలుస్తుంది అసలు ఏం జరుగుతోంది. మనిషి ఏదనుకున్నా కూడా జరిగేవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనిషి అనుకోవడానికి జరిగేదానికి ఏమీ ఎక్కడ సంబంధం ఉన్నట్టుగా అనిపించటం లేదు అని తెలుసుకుంటాడట బుద్ధిమంతుడు. ఈ తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఏం అర్థం చేసుకుంటాడు, ఏ రహస్యాన్ని అర్థం చేసుకుంటాడు? ప్రకృతిలో జరగాల్సిన పనికి తను నిమిత్త మాత్రుణ్ణి అవుతున్నాను. నేనేమిటి అసలు ఇక్కడ, నా ఇష్టమేం లేదా? లేదు, నిజంగా లేదు. నీ ఇష్టాలు కొన్ని తీరుస్తాను. నువ్వు పిల్లలకి ఎట్లా బిస్కెట్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చి పనులు చేయించుకుంటావు, అట్లాగే దైవం కూడా చేస్తాడు. పూర్తిగా మన ఇష్టానికి మన జీవితాలు జరగవు అని అర్థం చేసుకుంటాడు. నేను నిమిత్త మాత్రుని అంటే ఐఎమ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంటల్ టు హ్యాపెన్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. రిజల్ట్ అది తెలుసుకొని రిజల్ట్ ఓరియంటేషన్ వదిలేసి మనకు కలిగేటటువంటి అబ్బా నాకు ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న విషయానికి ఇంత కోపం వస్తుంది, ఇట్లా రైజ్ అయిపోతున్నానేంటి, వాట్ ఫర్, దానివల్ల నాకే నష్టం, పని అవ్వదే, ఇక్కడ కోపం తెచ్చుకుంటే నాకు అవ్వాల్సిన పని అవ్వదే అని అట్లా నెమ్మదిగా మనల్ని మనం అర్థం చేసుకొని మనల్ని మనం కొద్దో గొప్ప నియమించుకొని, కంట్రోల్ అని ఎప్పుడు అనుకోకూడదు, కంట్రోల్ అవ్వదు, కొంచెం సర్దుబాటు చేసుకోవచ్చు. సంసారంలో చిక్కుకోకుండా ఆ కొద్దిగా నియమించుకుంటేనే సంసారం నుంచి బయటపడటానికి అవకాశం వస్తుంది. చిక్కుకోకుండా బంధమోచనుడు అవుతాడు అని చెబుతున్నారు. విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ విషయం? ఈ ప్రకృతిలో ఏం జరుగుతోంది, నేనేమిటి, నా ఆలోచనలు ప్రకృతికి సంబంధించిన జరిగే పనులకు ఏమన్నా కనెక్షన్ ఉందా, నేను ఇట్లా అనుకుంటే అట్లా అయింది ఏంటి. మళ్ళీ మనమే పుస్తకాల్లో చదువుకుంటాం కదా, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచాడు అని చదువుకుంటాం కదా. గాడ్స్ విల్ అని మనమే వాడుతూ ఉంటాము, లైట్గా అర్థం చేసుకుంటాము, దాన్ని మనం సీరియస్గా తీసుకోం. కానీ నిజంగా చూసినప్పుడు ఏమవుతుంది, నిజంగా మన చేతుల్లో ఉన్న విషయాలు చాలా తక్కువ. మాస్టర్ గారు ఒకసారి ఎక్కడో చెప్పారు, ఇందులోనే వస్తుందేమో, ఒక పెద్ద నౌకలో ఒక ప్రయాణం జరుగుతోంది మనకి. ఆ నౌక డైరెక్షన్ ఆల్రెడీ ఆ షిప్ ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోయింది, అంతే కదా. రైలు ఎక్కినా విమానం ఎక్కినా ఆ ప్రయాణం డిసైడ్ అయిపోతుంది. అది దాని డైరెక్షన్ ఆల్రెడీ డిసైడెడ్, అందులో మనం ఉన్నాము. మనకెంత మటుకు ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు? ఆ నౌకలో ఎక్కిన తర్వాత కింద సముద్రంలో దూకలేము. మనకి ఇప్పుడు వద్దు అనిపిస్తే అక్కడ దూకలేము. వీ కెనాట్ కమ్అట్ ఆఫ్ దట్ జర్నీ ఇమీడియట్లీ. అట్లా అని 100% సేఫ్గా మనం అవతల మనం అనుకున్న చోటికి వెళ్తాము అనే నమ్మకంతో ఎక్కాము, అంతేగాని అది కూడా ఎవడు ష్యూరిటీ ఇవ్వడు మనకి. సో ఇప్పుడు మనకి ఎంత మటుకు ఫ్రీడమ్ ఉంది అంటే, మాస్టర్ గారు ఏం చెబుతున్నారంటే, పడవలో షిప్లో వెళ్ళేవాడికి ఎదురుకుండా ఒక బల్ల మీద ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఉన్నాయట. ఆ నీళ్లు తాగాలా వద్దా అనేది నీ డెసిషనే, నువ్వు డిసైడ్ చేసుకోవడమే. నువ్వు తాగాలనుకుంటే తాగొచ్చు, మానితే మానచ్చు, అంత మటుకు నీ ఇష్టం. 100% నీ చేతిలోనే ఉంది. మిగతాది ఇంకా ఎవరి చేతులు, నీ చేతిలో లేదు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే తెలుస్తుంది. తాగాలన్నా కూడా మాస్టర్ గారు ఊరికేదో మనకు కొంచెం ఫ్రీడమ్ ఉందన్నట్టు చెప్పారు, కానీ అది కూడా మన వల్ల కాదు అని మనం ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఒక గ్లాసు నీళ్లు మన ముందున్నవి నోట్లోకి వెళ్ళి గుటక మింగాలంటే కూడా మనకి దైవానుగ్రహం కావాలి అని అర్థమవుతుంది. ముందు మనం దాని మీద దృష్టి పెట్టినప్పుడు, ఐ ఆమ్ నాట్ ది డూయర్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఐ ఆమ్ ఓన్లీ హియర్ విట్నెసింగ్. ఆ విట్నెసింగ్ ప్రెజెన్స్గా ఉండటం నేర్చుకున్న కొద్దీ నేను ఈ చక్కర్లోంచి బయటపడతాను. ఐ ఆమ్ నాట్ ది డూయర్ అని చెప్పి ఏది చేయకుండా ఉండటం కాదు అని మనకు పోను బాగా అర్థమవుతుంది. అట్లాగే తనని తను కొంచెంగా నియమించుకొని బంధ విమోచనుడు అవుతాడు అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ 25వ శ్లోకం అయిపోయింది, 26, 27 చదువుకుంటున్నాము. అట్లాంటి వాడు మిగిలిన వాళ్ళందరినీ తను కొంచెం బంధ విమోచనుడు అయ్యాడు, కొంచెంగా
ఒక లైట్ వెలుగుతుంది, మనం కొంచెం తెలుసుకున్నా సరే అబ్బా ఎంత బాగుంది, అసలు ఆ తెలుసుకోవటంలో విప్పారటంలో ఒక రుచి ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది, వీళ్ళందరికీ తెలియటం లేదు కదా, నేను తెలుసుకున్న విషయం వీళ్ళు తెలుసుకోవట్లేదు కదా, భారం పోయిందే నా తల మీద, ఆ భారం పోవటం వీళ్ళందరికీ తెలియట్లేదు, వీళ్ళందరూ ఎంత అజ్ఞానులు అని అనుకున్నాడంటే వాడి అవగాహన వాడికి సరిగా అర్థం కాలేదు విషయం అంటున్నారు. అదే వాడి పతనం అంటున్నారు. పతనము అంటే ఏం లేదు, మెట్లు ఎక్కుతూ కాస్త వెనక్కి ఒక మెట్టు దిగాడు అని అంతే. మళ్ళీ ఎక్కొచ్చు, అంత కొంపలంటూ పోయేవేం లేవు. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడూ అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అందరూ నిమిత్త మాత్రులే అని, వారి ద్వారా జరగాల్సిందంతా చక్కగా జరుగుతోందని గ్రహించాలి ఎప్పటికైనా. అది తప్పనిసరి అవగాహన వచ్చి తీరుతుంది అని చెప్పి చెబుతున్నారు. తనని తను గొప్పగా అనుకోవటం, మిగతా వాళ్ళు నా స్థాయికి ఇంకా రాలేదు, వాళ్ళ ప్రయత్నాలు గట్టిగా చెయ్యాలి, వాళ్ళని నేను ఎంకరేజ్ చెయ్యాలి, వాళ్ళకి తెలియజెప్పాలి అని ఊహించుకోవటం, అటువంటి కార్యక్రమంలో దిగటం. అట్లాగే తనకు మోక్షం వచ్చేసింది, ఈ విషయం ఎవళ్ళకి తెలియటం లేదే అని తన మోక్ష వివరాలన్నీ అందరికీ చెప్పాలనుకోవటం, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని ప్రయత్నించటం, ఇవన్నీ కూడా నిజమైన అజ్ఞాని లక్షణాలు అని చెప్తున్నారు. నా జ్ఞానం వచ్చిందనుకోవటం, నాకు మోక్షం వచ్చిందనుకోవటం, మిగతా వాళ్ళందరినీ తక్కువగా చూడటం, వాళ్ళందరినీ ఏదో ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అజ్ఞాని లక్షణాలు అని చెప్పి చక్కగా చెప్తున్నారు. నిర్మలత్వం లేకుండా మోక్షం ముసుగులో దూరి తను గొప్పవాణ్ణని తనే భావించటం అనేది ఎప్పటికీ మోక్షస్థితి కాదు. అసలు ఇది భగవానుడి సృష్టి. ఇక్కడ మనం కల్పించుకుని దిద్దాల్సింది కానీ, కలిగింది కానీ, బాగు చేయాల్సింది కానీ ఏమీ ఉండదు. మనమేమి దైవానికి మనమేం సహాయం చేయగలం? మనకి దైవం మిగిల్చిన టాస్క్ ఒక్కటే, మనల్ని మనం దిద్దుకోవటానికి సిన్సియర్గా సిద్ధపడటం మాత్రమే. అది కూడా మనం ఎంత మటుకు చెయ్యగలమనేది ఆయన చేతిలో ఉంది. అంటే స్విచ్ వేయటం వరకు ఉంది, ప్లగ్ పెట్టడం వరకు ఉంది మన అధికారం. ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి కదా పైనుంచి, అది కనెక్షన్ సరిగా ఉంచుకోవాలి, అది ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అప్పుడు స్విచ్ వేసుకోవాలి. కనెక్షన్ అంటే ఏంటి? భగవంతుడిని మర్చిపోకపోవటం. సర్వత్రా ఆయనే ఉన్నాడు, ఆయన లేని చోటంటూ ఏమీ లేదు అని తెలుసుకొని ప్రవర్తించటం, అది అసలైన తెలుసుకోవటం. అంటే అది మనల్ని మనం దిద్దుకోవటము అనేది ఎక్కడుంది? ఎలా దిద్దుకోగలుగుతాం అసలు? మొట్టమొదట దానికి సిద్ధపడాలి. నాకున్న స్వాతంత్రం ఇదే, నా యాటిట్యూడ్ నేను మార్చుకోగలను, నన్ను నేను దిద్దుకోవాలి. ఎవరినో వేలు పెట్టి చూపించటం కాదు, నన్ను నేను ఎట్లా దిద్దుకోవాలి అనేది ఫస్ట్ స్టెప్. దానికి ఏమిటని చెప్తున్నారంటే, పూర్తిగా మనల్ని మనం దిద్దుకోవటం అనేది ఎట్లా జరగాలంటే భగవంతుని సృష్టిని అనుసరించటం, ఆమోదించటంలోనే ఉంది. యూ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. యాక్సెప్ట్ అంటే మనల్ని చావగొడితే ఒప్పుకోమని కాదు, దిస్ ఈజ్ ది సిచ్యుయేషన్ అని తెలుసుకొని యాక్ట్ చేయటం, తర్వాత ఏం చేయాలో అది చేయడం. తెలుసుకోకుండా రెసిస్ట్ చేస్తూ అయ్యో అమ్మో అనుకుంటూ నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందిరా దేవుడా అని తిట్టుకుంటూ ఉంటే మన యాక్షను పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి మళ్ళీ ఇంకొక దెబ్బ పడుతుంది, ఇంకొక చక్కర్లో ఇరుక్కుంటాము. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందువల్ల ఫస్ట్ సృష్టి ఎలా జరుగుతోంది, ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతోంది కదా, అదే రకంగా నేను దీన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను? ఉన్నదాన్ని, ఇది ఉన్నది అని తెలిసినా కూడా నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను? ఇవాళ నా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది, ఎవరో పట్టుకుపోయారు. దానికి నేను కింద పడిపోయి విపరీతంగా డిస్ట్రెస్ అయిపోయి, విపరీతంగా కుంగిపోయి అయ్యో ఇలా అయింది అనుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? నీ దగ్గర పోయిన వస్తువు ఇంకొకరికి దొరకటం వాడికి సంతోషం కదా. పోన్లే మంది కాదు, అయిపోయింది, చాలా రోజులు వాడుకున్నాం కదా. ఇక దాన్ని ఫర్దర్ ఇంకా ఎక్స్టెండ్ చేసి పోలీసులకు అప్పగించి మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి వాడిని చావగొట్టించి, ఇది ఎక్స్టెండింగ్ కర్మ ఫలితం అవుతుంది తప్ప ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం పొందేటటువంటిది ఏమీ లేదు. అలాంటి అవసరం కూడా లేదు అసలు. మనదైన వస్తువు ఎవ్వడు దొంగిలించలేడు అనే జ్ఞానం కలగటానికి కూడా ఆ దైవాన్ని అనుసరించటం, ఆమోదించటం అనే పద్ధతిలోనే వస్తుంది అది. సో
ఇది ఈ ఆమోదించటము అనే మాట ఎంత చక్కటిదంటే మనం చేసుకుంటూ పోతూ ఉంటే తెలుస్తుంది. ఎక్కార్ట్ టోలే లెక్చర్లో చెప్తారు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, బట్ మనకే అర్థమవుతుంది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానే, అయ్యో ఇదేంటిది, నన్ను ఎవరైనా కొడుతుంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను అనే మాట మనకే వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఇంకో మాట చెప్తారు, యాక్సెప్ట్ దట్ యూ కెనాట్ యాక్సెప్ట్, దట్ ఈస్ ది రియాలిటీ, డోంట్ రెసిస్ట్. మళ్ళీ దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనేది అదొక రెసిస్టెన్స్, దాన్ని కూడా నువ్వు రెసిస్ట్ చేయొద్దు. మళ్ళీ యాక్సెప్ట్ దట్ యూ కెనాట్ యాక్సెప్ట్, అది కూడా మనల్ని ఒక చల్లబరుస్తుంది. మనం చెయ్యటం మొదలు పెడితే కానీ ఆ రుచి ఏమిటో మనకు తెలియదు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు, అది మనకెందుకు అసలు సబ్జెక్టు. ఎవళ్ళు జ్ఞానులు అయితే మనకెందుకు, ఎవళ్ళు కాకపోతే ఎందుకు. దేవుడు ఉన్నాడా లేదా అని ఎవడో అడిగట్టు. బుద్ధుడు అన్నట్టు వాడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, వాడు ఉంటే ఏం చేస్తావు లేకపోతే ఏం చేస్తావు, ఉంటే వాడిని కూడా వాడుకుందామనే కదా నీ ఐడియా, వాడిని ఏదో అడుక్కు తిందామని అంతే కదా అన్నట్టు. అట్లా ఉంటుంది. ఎవరు జ్ఞానులైతే మనకెందుకు, ఎవరు అజ్ఞానులైతే మనకెందుకు ఆ విచక్షణ. భగవంతుడికి లేని అభ్యంతరం మనకెందుకు బాబు, అందరూ ఉన్నారు ఆయన సృష్టిలో. మనం పరమాజ్ఞానులు అనుకునే వాళ్ళు ఉన్నారు, మూర్ఖులు అనుకునే వాళ్ళు ఉన్నారు, అబ్బో చాలా గొప్పవాడు ఆయన, గ్రేట్ సినిమా యాక్టర్ అనుకునే వాళ్ళు అందరూ ఆయన సృష్టిలో ఆయన ఆమోదంతోనే ఉన్నారు భగవంతుడి సృష్టిలో. మనకేంటి అబ్జెక్షన్, మధ్యలో ఎవరింట్లోనో ఎవరినో పెట్టుకొని పోషిస్తున్నారు. మనం వాళ్ళని కూడా తిడతాం, అనవసరంగా 10 మందిని పోషిస్తున్నారండి ఇంట్లో, మనకేం బాధ, వాళ్ళేం మనల్ని వచ్చి అడగట్లేదు, మన దగ్గరికి మనమేం వాళ్ళకి సహాయం చేయాల్సిన పరిస్థితి రాలేదు, వాడేదో వాడికి దోచిన చేసుకుంటున్నాడు. మనకెందుకు, మన లిమిటేషన్స్ ఏమిటి అనేది తెలుసుకోకపోతే ఏం చేసుకుంటామంటే మనకి మనమే మన బుర్రంతా అనవసర విషయాలు ఎక్కించుకొని దాన్ని ఇరుకు చేసుకొని నానా బాధలు మనమే పడతాం. ఎవడికి ఏమీ రాదు. మనం 100 మందిని తిడితే 100 మందికి ఏ బాధలు రావు. ఆ 100 మందిని తిట్టిన తిట్లన్నీ మన బుర్రలో చేరి అది మనం మర్చిపోలేక మనమే ఇరుక్కున పడతాం. ఇరుక్కున్నట్టుగా అయిపోతుంది బుర్రంతా. అనవసరమైన ప్రసక్తి అది. ఎవరిని ఏమీ అనకూడదు అంటే నోరు తెరిచి కాదు, మనస్సులో కూడా ఎవరిని ఏమీ తప్పుగా అనుకోకూడదు. ఇది భగవంతుడి సృష్టి. వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడారో మనకు తెలియదు, మనకేం సంబంధం లేదు. అంతగా నీకు ఏదన్నా దిద్దాలనుకుంటే నువ్వు దిద్దుకో చక్కగా. నువ్వు వాళ్ళ మాట్లాడమాకు, ఎప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడారో అలా నువ్వెప్పుడు మాట్లాడమాకు, అట్లా ఎప్పుడు ఇంకొకరిని ఇబ్బంది పెట్టవాకు. అలాంటి పిచ్చి పనులు వాళ్ళు పిచ్చి పని చేస్తున్నారని నువ్వు అనుకున్నావు కదా, అలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడూ చేయమాక, అంత మటుకే. అంతేగాని ఎవరో ఏదో ఫలాపేక్షతో ఏ పనో చేశారని, ఎవరో ఏదో గట్టి పట్టుదల పట్టారని అవన్నీ మనం తప్పులు ఎన్నినందువల్ల మనకు వచ్చే లాభం ఎప్పుడూ లేదు. మనం నష్టపోతాం దానివల్ల. లాభం లేకపోగా అన్నెసెసరీ విషయాలు బుర్రలోకి ఎక్కించుకుని మనం చాలా నష్టపోతాము. దైవాన్ని పెట్టవలసిన సింహాసనంలో మనం అనవసరమైనటువంటి విషయాలన్నీ ఎక్కించి కూర్చోబెడుతున్నాం. ఆ కుర్చీ ఖాళీ చేస్తే కానీ పరమాత్మ వచ్చి కూర్చోలేడు. ఒక గడియారం ఉంది. పూర్వకాలం పెద్ద పెద్ద వాల్ క్లాకులు ఉండేవి. పెద్దదని ఎందుకంటున్నానంటే అవి చూస్తే మనకి వెనకాల తిప్పి చూస్తే అనేక చక్రాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడైతే గూగుల్ చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ది క్లాక్ అంటే వచ్చేస్తాయి, అన్ని బొమ్మలు వస్తాయి, అన్ని రకాల ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళన్నీ కలిపి ఒక్క చక్రం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని చక్రాలు ముళ్ళు అంటే ముళ్ళగా ఉంటుంది, బ్లేడ్స్గా ఉంటాయి చక్రాలన్నీ కూడా. ఆ చక్రాల్లో ఒక చక్రం కదిలితేనే మిగతావన్నీ కూడా కదులుతాయి. ఒక చక్రం కదిలినప్పుడు మిగతా చక్రాలన్నీ డిఫరెంట్ స్పీడ్స్లో వెళ్తాయి. ఒక చక్రం పెద్దది ఉంటుంది, ఒక చక్రం చిన్నది ఉంటుంది, అన్నీ ఒక సైజుగా ఉండవు, వేరే సైజుల్లో ఉంటాయి. ఇవన్నీ ఇన్ని సైజులు, ఇంత సెట్టింగ్ అంతా కలిస్తే కదా మనకు గడియారం అవుతుంది. ఆ చక్రాలన్నీ సమానంగా లేవు. నాకొక్కడికే జ్ఞానం వచ్చింది, అందరికీ జ్ఞానం రావాలని మనం మీద భారం వేసుకుని బయలుదేరటం ఎట్లా ఉంటుంది అంటే, ఆ చక్రాలన్నీ సమానంగా లేవని వాటిని అన్నీ చెదరగొట్టి అన్నీ సమానమైన చక్రాలు పెట్టాలని ప్రయత్నం చేస్తే గడియారం తయారవుతుందా? మనకు టైం చూపిస్తుందా? పర్పస్ పాడైపోతుంది కదా. సత్యదర్శనం అవ్వదు అంటున్నారు. నీ సాధన ఏమిటి అసలు? సత్యదర్శనం కావాలా అక్కర్లేదా నీకు? జ్ఞానం అజ్ఞానం అనే పేరుతో పెడబుద్ధులు పుట్టకుండా చూసుకోవాలి. నీకేం కావాలనే దాని మీద నీకెప్పుడు పక్కదారులు పట్టకూడదు.
పట్టుదలతో ఫలాపేక్షతో పనిచేసే వాళ్ళని నిజమైన సాధకుడు ఎప్పుడు పాడు చేయకూడదు. వాళ్ళ ఇష్టం వాళ్ళకి మనకి ఏ రకమైన మనకి ఎటువంటి బాధ్యత లేదు వాళ్ళ మీద. వాళ్ళ ఫలాపేక్షతో పనులు చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. అట్లాగని నా జ్ఞానం వచ్చింది వాడు తప్పుదోవలో ఉన్నాడని వాడిని మనకెవ్వరూ ఏ రకమైన మ్యాండేట్ ఇవ్వలేదు. వాడిని బాగు చేయి నాయనా నువ్వు అనే ప్రసక్తే లేదు ఇక్కడ. అసలు అది చెదరగొట్టకూడదు అంటున్నారు. అటువంటి వాళ్ళ జీవితాలని మనం వెళ్ళి మన ఐడియాలు పెట్టి చెదరగొట్టకూడదు. అది నిజమైన జ్ఞానం కానే కాదు. తన ఊరికే తన గురించి జ్ఞానవంతుడని అనుకుంటున్నాడు, కానీ అది నిజమైన జ్ఞానం కాదు. తను మిగిలిన అన్ని రకాల వాళ్ళు అందరూ కలిస్తే కదా సృష్టి అంటాము. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్ని రకాల చక్రాలు ఉంటేనే కదా గడియారం అవుతుంది అది అని చాలా క్లియర్గా అందరూ ఉంటారు సృష్టిలో. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దైవమే ఒప్పుకుంటున్నాడు ఈ సృష్టిని. మనమెవరము? నిన్నగాక మొన్న మనం కూడా అలాగే ఉన్నాం కదా అని మర్చిపోతే ఎట్లాగూ అసలు అని అంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో మరి జ్ఞానం కలిగిన వాడు ఏం చేయాలి? లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, అంటే అందరికీ ఏది మేలు జరుగుతుందో అది దృష్టిలో ఉంచుకుని, నువ్వేం వెళ్ళిపోయి ఎక్కడో ఏ పనులలోనో దూకక్కర్లేదు. నీ యాటిట్యూడ్ తెలుసుకున్నవాడి యాటిట్యూడు అందరికీ మేలు జరగాలనే దృష్టిగా ఉంటాడు. నిష్కామంగా అంటే ఏ ఫలితం అడగకుండా తన పని తను చేసుకుంటూ శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఫలితం కోరి పనిచేసే వాళ్ళు ఆ పనిని ఎంత శ్రద్ధగా ఎంత పట్టుదలగా చేస్తారో అంత శ్రద్ధగా అంత పట్టుదలగా ఫలితం కోరకుండా చేయాలి అని చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఫలాపేక్ష లేకుండా నలుగురికి మంచి పని చేయాలట. నలుగురికి మంచి జరిగే పని చేయాలి. తన దారికి అడ్డం వచ్చిన వాళ్ళని దుర్మార్గులు ఎట్లా తొలగిస్తారో అదేవిధంగా మనకు అడ్డు వచ్చే ఇష్టాయిష్టాలని ఇష్టాద్వేషాలని మన మనస్సు ఏదైనా పేచిపెట్టినప్పుడు ఆ అడ్డాన్ని అట్లా తొలగించుకోవాలి. దుర్మార్గులు తన దారికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎలా తొలగిస్తారో అదేవిధంగా మనం మన సెన్సెస్ని అవసరమైతే పక్కకు పెట్టి మంచి పనిలో బాగా ప్రవేశించాలి అంటున్నారు. అట్లాగే ఏ పనుల్లో మన దృష్టిలో అజ్ఞానం కావచ్చు, అది ఎవరెవరు ఏ పనులలో ఉన్నారో వాళ్ళ పనులకి మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. వీళ్ళు అజ్ఞానంతో పనులు చేస్తున్నారు అని మనం జడ్జిమెంట్ చేసి వాళ్ళకి విఘ్నం కలిగించేటటువంటి పని మనం ఎప్పుడూ చేయకూడదు. జడ్జిమెంట్ చేయకూడదు, ఇలాంటి పిచ్చి పనులు అట్లా చేయకూడదు. దేవుడికి నమస్కరించటం, మొక్కుకోవటం తమ కష్టాలు తీరటానికి అని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు న్యాచురల్గా. అది తప్పు అని మనం వాదించకూడదు వాళ్ళతో. కుంటివాడి చంక కింద కర్ర లాగేసినట్టుగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళ నమ్మకం వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళది. మనం వాళ్ళ జీవితానికి భరోసా వహించగలమా? నువ్వు ఈ మార్గాన పో, నేను నిన్ను పూర్తిగా చూసుకుంటానని చెప్పడానికి మనమేనా కృష్ణ పరమాత్మలమా? సో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా ఎవరు ఏ భక్తి మార్గాన్ని అవలంబించినా కూడా ఇది చాలా పామరమైనటువంటిది, ఇది చాలా విలేజ్ టైపు భక్తి, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలాంటివన్నీ ఏమాత్రం చెప్పకూడదు. వాళ్ళకి చెప్తే కుంటివాడి చంక కింద కర్ర లాగేసినట్టు వాళ్ళు చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వాళ్ళ జీవితం. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నమ్మకాన్నే వాడుకుని మనం వాళ్ళ భక్తిని ఇంకా వృద్ధి చేసేటట్టుగా చేస్తాడు బుద్ధిమంతుడు అని చెప్పి చెప్తున్నారు. పూజలు, మొక్కుబళ్ళు, విగ్రహారాధన మొదలైనవన్నీ కూడా మంచి మార్గాలు కాదని చెప్పి ఎప్పుడూ ఎవరితోనూ వాదించకూడదు. ఇంకా మాట్లాడితే తనకు ఆ మార్గాల మీద ఆసక్తి లేకపోయినా కూడా తను కూడా తప్పకుండా అవన్నీ ఆచరించాలి. బుద్ధిమంతుడైన వాడు తనకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు, ఇంకొకళ్ళని తన మార్గంలోకి తెచ్చుకోవాలంటే, ఇంకొకళ్ళని మంచి మార్గంలో పెట్టాలంటే వాళ్ళతో మనం కూడా అవన్నీ తప్పకుండా చెయ్యాలి. పూజలు చేయాలి, అవసరమైతే విగ్రహారాధన చెయ్యాలి, తప్పు లేదు. దానివల్ల నువ్వేమీ ఆశించటం లేదు కదా. ఏమీ ఆశించకుండా ఏ పని చేసినా కూడా తప్పు లేదు. అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారంటే ఎవరైనా పరిగెత్తుతూ ఉంటే వాళ్ళని పట్టుకోవాలంటే మనం కూడా పరిగెత్తాలి కదా. అదే రకంగా వాళ్ళ దోవలో మనం వెళ్ళి వాళ్ళతో స్నేహం చేసుకొని వాళ్ళకు మన యందు మంచి భావం కలిగి నెమ్మదిగా మనలాగా వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుంటారు. అదే పద్ధతి తప్ప
ఏ రకంగానూ బలవంతంగా ఎవరిని మాటల ద్వారా కానీ వాదన ద్వారా కానీ అవతల వాళ్ళని మార్చటానికి చూడకూడదు. వాళ్ళ మంచి కోసం సత్కర్మాచరణ వల్లనే వాళ్ళ మనసు పవిత్రమై కాలం జరిగే కొద్దీ ఫలాపేక్ష లేకుండా వాళ్ళు కూడా పనులు చేయటం నేర్చుకుంటారు. తను నడిచిన మార్గం కూడా ఇదే అని, తను ఇంతకు ముందు ఎట్లా ఉన్నాడో అని మర్చిపోకూడదు. నేను కూడా ఇదివరకు ఇట్లాగే ఉండేవాడిని కదా, నేను తర్వాత కదా నేర్చుకున్నాను అనే విషయం అసలు మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. నలుగురికి మంచి జరిగే పని అనేది తప్పకుండా ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి. తర్వాత ఏమో ఈ ప్రపంచం ఎందుకు ఇట్లా ఉంది అనేటటువంటి ఐడియాలు, జడ్జిమెంట్లు, తనేదో సపరేట్ అని, తనేదో గొప్పవాడని ఇటువంటి భావాలు రాకుండా జాగ్రత్త పడాలి. వస్తే అది తనకే పతనం అయిపోయిన సిచ్యుయేషన్ అయి తనే కింద పడిపోతాడు సాధనలో నుంచి. ఇంకొకళ్ళకి సహాయం మాట ఏముంటుంది అసలు. సో ఇది చక్కగా చెప్తున్నారు. 27వ శ్లోకం పూర్తయిపోయింది. మన రికార్డింగ్లో 29వ నెంబర్ కూడా పూర్తయిపోయింది.